ప్రసాద్ రెడ్డి గారు సార్ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి క్లియర్గా చూపించా, కొన్ని దృశ్యాలు చూపించాను. వాస్తవ పరిస్థితులు ఈరోజు ఏ పరిస్థితిలో ఉందని, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉన్నటువంటి బకాయిలు చెల్లించకపోతే రేపు వాళ్ళు కూడా సేవలు బంద్ చేస్తామని చెప్తున్నారు. మూడోది 12 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, చరిత్రలో ఎప్పుడు లేని 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 పూర్తి చేశారు. 5 పూర్తి చేసి అక్కడ మనకి సీట్లు కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన రోజున సార్ అన్ని పత్రికలు, అంటే ఓ సెక్షన్ ఆఫ్ పత్రికలు, ఎల్లో మీడియా అని అంటారు, వాళ్ళు రాసిన మాటలు, వాళ్ళు ఏం రాస్తారంటే, నయా పెత్తందారు జగన్, వైద్య విద్య వ్యాపారానికి, కొత్త కళాశాలల్లో 50% సీట్లు కోటీశ్వరులకి, వైద్య విద్యను అమ్మేశారు, ఇంతకంటే చీకటి రోజు ఉందా? తర్వాత లోకేష్ ట్వీట్లు, చంద్రబాబు నాయుడు గారి ట్వీట్లు అద్భుతంగా ప్రచారం చేశారు. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నది ఒక చరిత్ర అన్న విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చిన రాతలు రాశారు సార్. ఇక్కడ ఉన్నవన్నీ అవే, వాళ్ళు ఇష్టం వచ్చిన రాతలు రాసుకొని వచ్చి ఈరోజు ఏం చేస్తున్నారు సార్, దీన్ని పూర్తిగా ప్రైవేట్కి అప్పగించేస్తున్నారు. పీపీపీ విధానంలో పోతున్నామంటున్నారు. అంటే ఐదు పోతాయా, మిగతావన్నీ పోతాయా, తర్వాత జిల్లాకో నియోజకవర్గానికో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ పీపీపీ విధానంలో ఇచ్చేస్తారా తెలియదు. ఏంటి సార్ ఇది? వైద్యం ఇక ఈ రాష్ట్ర ప్రజలకు ఇందువల్ల అందినటువంటి వైద్యం ఇక సరైన వైద్యం అందదా? దాదాపు 20 సంవత్సరాలు విజయవంతంగా నడిచిన ఆరోగ్యశ్రీ ఎందుకు అటకెక్కుతుందంటే చంద్రబాబు యాటిట్యూడ్ వల్ల అటకెక్కుతుంది. ప్రైవేటైజేషన్ చేయాలి, తన సామాజిక వర్గానికి వైద్య రంగంలో మంచి పట్టు ఉంది, ఆ పట్టు సడలేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళాశాల పెడుతున్నాడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెడుతున్నాడు, అలాగే స్కూళ్ళని బాగు చేస్తున్నాడు. స్కూళ్ళు మన వాళ్ళందరూ ఏమైపోవాలి అనే ఆలోచనతోటి ఇవన్నీ చేస్తున్నాడు. స్కూళ్ళని, ప్రభుత్వ పాఠశాలను డిస్టర్బ్ చేయటము, ప్లస్ ఆసుపత్రులను డిస్టర్బ్ చేయటము, వైద్యం డిస్టర్బ్ చేయడం. 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ చాలా విజయవంతంగా నడిచింది. అప్పుడు కూడా ఏం విమర్శలు చేసేవారంటే, ఈ చీకటి శక్తులు అంటాను నేను, ఫలానా వాళ్ళు ఈ చీకటి శక్తులు ఏం ప్రచారం చేసావంటే, ప్రభుత్వం డబ్బు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద జయప్రకాష్ నారాయణ లాంటి మేధావి కూడా విమర్శించాడు, అలాగే వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా విమర్శించారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీ దీన్ని యాక్సెప్ట్ చేశారు. దానికి కొనసాగంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, ఈ ప్రభుత్వ నిధులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బలపడేలా చేయడం కంటే, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం ద్వారా ప్రభుత్వమే ప్రజల ఆరోగ్యానికి, విద్యకు గ్యారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చేసిన పనిని మీరు చెప్పినట్టుగా చాలా దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి దుష్ప్రచారం చేయడం వాళ్ళ డిఎన్ఏలో ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా దుష్ప్రచారం చేస్తుంటారు. ఔటర్ రింగ్ రోడ్ పెడుతుంటే భూములు ఎవరో కబ్జా చేశారంటారు, ఎకనామిక్ జోన్స్ పెడుతుంటే అదేదో స్వార్థంతో చేస్తున్నారు అంటాడు, లేకపోతే ఎవరో వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసారంటారు. ఈ రకమైన దుష్ప్రచారం చేసి ప్రజల మనసులను కలుషితం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం ద్వారానే 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు, నాకు ఎక్కువ సమయం లేదు, తొందరగా నేను చెప్పినవన్నీ ఆయనతో చేయించేసుకోవాలని ఆయన వెనక ఉన్న శక్తులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శక్తులు ఏంటంటే, నువ్వు తొందరగా ప్రభుత్వ స్కూళ్ళను నాశనం చేయి, ప్రభుత్వ ఆసుపత్రులు నాశనం చేయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాకు అప్పగించు అని ఒత్తిడి చేస్తున్నారు. ఆయన 5 సంవత్సరాలు ఉంటాడో 2 సంవత్సరాలు ఉంటాడో నాకు తెలియదు, కానీ దాని వెనక ప్రేరక శక్తి ఆయన కుమారుడు లోకేష్ బాబు అని చెప్పగలరు. ఆయన ఏంటంటే, అమెరికాలో ఆకుక్కుడు ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టు ఉంది. ఆయన ఫిలాసఫీ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఫిలాసఫీ, చాలా ప్రమాదకరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ప్రమాదకరం. ఆయన లోకేష్ రూపంలో ఉన్నాడు, ఆయన తండ్రి చంద్రబాబు రూపంలో ఉన్నాడు. అది గమనించకపోతే వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు రావడం వల్లనే 10 సంవత్సరాల పాటు ఆయన వేసిన మార్గంలో ఆరోగ్యశ్రీ నడిచింది, ఫీజు రింబర్స్మెంట్ నడిచింది, ఉచిత విద్యుత్ వచ్చింది. వాటిలన్నింటికి బొక్క కొట్టడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి ప్రయత్నం చేశాడు. 2024లో మళ్ళీ చాలా ఎక్కువ మెజారిటీతో వచ్చాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం, అంటే అక్కడ బీజేపీ, ఇక్కడ జనసేన ఆయన మద్దతు ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చేసి నిభాయించుకుంటాను. జగన్మోహన్ రెడ్డి చాలా బలహీనపడిపోయాడు కాబట్టి ఏం చెయ్యలేడు అనే ఆలోచనలో కూడా ఉన్నాడు.
అంటే అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే అప్పట్లో ప్రభుత్వ నిధులను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించే మేధావులు ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్కి అప్పగించడం ఏంటని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ, పౌర సమాజం యొక్క దివాళా కోరుతనం, లెఫ్ట్ పార్టీల దివాళా కోరుతనం అని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఈ ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఏమవుతుందంటే ఇప్పుడు మోడీ గారి పాలనలో కానీ చంద్రబాబు పాలనలో కానీ నష్టం వస్తే ప్రభుత్వానికి, లాభం వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా అమ్ముకుని, సీట్లు అమ్ముకుని, రకరకాలు ఇప్పుడు ఎంతో అమౌంట్ టైము దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ప్రభుత్వం. దానికి ఏంటో వాల్యుయేషన్ కడతారా లేకపోతే లీజుకి ఇచ్చేస్తారా, లీజు మొత్తం ఎంత డిసైడ్ చేస్తారు, అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్ డొమైన్లో పెడతారా, ప్రజల ఎన్నికలో అగ్రిమెంట్స్ పెడతారా, ఇవన్నీ ఏమీ తెలియదండి. చాటుమాటుగా వ్యవహారాలు నిర్వహించడంలో చంద్రబాబు ఘనాపాటి. ఆయన ఏంటంటే 5 స్టార్ హోటల్లోనే ఎక్కడో కూర్చుని లేకపోతే ఈ వీళ్ళతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటాడు. ప్రజలకి ఏదో రకంగా నచ్చ చెప్పే విధంగా మాయ కబుర్లు చెప్పి మోసగిస్తాడు. ఆ మాయ కబుర్లను ఈ మీడియా మోస్తుంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 40,000 కోట్లు రుణం ఇవ్వడానికి సిద్ధమైపోయింది. ఏది దలైలామా 5 లక్షల కోట్లు అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడు. ఏం సార్ అదే దాని గురించి ఏమైనా డీటెయిల్ గా చెప్తారా? ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు సార్? ఆ దలైలామా రంగాల్లో అదే జరుగుతుంది. 5 లక్షల కోట్లు దలైలామా ఇవ్వబోతున్నారని ఎవరైనా చెప్పారా? వీళ్ళ ప్రచారమా ఏంటి సార్ అది? దాని గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. పబ్లిక్ లోకి వెళ్ళిపోయిందండి. మనకి అమరావతిలో మొదట్లో భూములు అమ్మినప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం మీడియాలో రకరకాల ప్రచారం చేసి మీడియా బ్యారన్స్ కూడా పెట్టుబడి పెట్టారు, ల్యాండ్ లో పెట్టుబడి పెట్టి అమ్ముకున్నారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఇది జరుగుతుంది, ఇదే రకం అన్ని రంగాల్లో జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఒక పాయింట్ చెప్పండి సార్. రేపు భవిష్యత్తు గురించి ఒక ప్రశ్న అన్నది, ఈ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటైజ్ అయ్యి రేపు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా ఎత్తేస్తే ఏంటి సార్? చాలా పేద కుటుంబాలు, లక్షలాది పేద కుటుంబాలు ఈ రోజు కూడా వైద్యం కోసం ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరు కానీ వారి జీవితానికి ఒక వెలుగునిస్తున్న టైంలో ఈ ప్రైవేటైజ్ జరిగే ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేకపోతే ఏమవుతుంది? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన గమనించింది, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పాదయాత్ర చేసినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే ప్రజల రియల్ కష్టాలు ఏంటో గుర్తించారు. విద్య, వైద్యం ఈ 2 సమస్యల వల్లనే ప్రజలు అప్పుల పాలైపోతున్నారు. ఈ అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలి అనే ఒక సత్సంకల్పం. ఆ సత్సంకల్పాన్నే నీళ్లు గార్చేసే విధంగా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్నది. మరి అక్కడ డిప్యూటీ సీఎం గారు నేను చేగువేరా శిష్యుణ్ణి, లేకపోతే సనాతన ధర్మం కూడా చెప్తుంది ప్రజల విద్య గురించి, వైద్యం గురించి పట్టించుకోవాలని, పేద ప్రజలను ఆదుకోవాలని. ఈ క్రాస్ మానిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ చేయటము, ప్రైవేట్ ప్రాపర్టీ కింద మార్చేయటము, యూజర్ ఛార్జీలు పెట్టడము, ఇవన్నీ కూడా చాలా భయంకరమండి. యూరోప్ లోను, ఆస్ట్రేలియాలోను, బ్రిటన్ తో సహా అన్ని దేశాల్లోనూ వైద్యం ఆల్మోస్ట్ ఫ్రీ అండి. ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఫ్రీ 10th క్లాస్ వరకు. అలాంటిది ఏంటంటే ఇది ఏ మోడలో తెలియదు. మనకు అమెరికాలో కూడా విద్య ఫ్రీ 10th క్లాస్ వరకు. తర్వాత కాస్ట్ పెట్టుకోవచ్చు. వాళ్ళ దేశంలో పౌరులకు తక్కువగా వస్తుంది, బయట నుంచి వచ్చేవాళ్ళకి ఎక్కువ వస్తుంది. మనకి ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమిటి అసలు ఇట్ ఈస్ ఓన్లీ ఇదేంటంటే ఈ ఆశ్రిత పెట్టుబడిదారు, క్రోనీ క్యాపిటలిస్టులు, క్రోనీ బిజినెస్ క్లాసెస్ ని ఆదుకోవడానికి, వాళ్ళకి డబ్బులు సంపాదించే మార్గానికి ఈయన చాలా బాగా ఉపయోగపడేలాగా ఈయన ముందు పెట్టి ప్రొజెక్ట్ చేసి వాళ్ళు నాటకం ఆడిస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిలబడదండి. చంద్రబాబు నాయుడు కొంతకాలం పాలించవచ్చు, మోడీ గారు కొంతకాలం పాలించవచ్చు. ప్రజలు గుర్తిస్తారు, కుప్పకూల్చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నాకైతే అది ఆ కుప్పకూలటం చూసడానికి నేను ఉన్నా కానీ ప్రజలు మాత్రం తప్పకుండా జ్ఞానవంతులు అవుతారు, గ్రహిస్తారు. వీళ్ళు చేసే మోసము గ్రహించి కుప్పకూలుస్తారు. అందులో 2003లో చంద్రబాబుని ఎందుకు కూల్చారంటే ఇలాంటి పనికిమాలిన 2020 అనే ఒక విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ డాక్యుమెంట్ చదివినాడు ఎంతమంది నాకు తెలియదు, కానీ నేనైతే చాలా జాగ్రత్తగా చదివాను. 2020 డాక్యుమెంట్ ని అమలు చేసినందుకే ఆయనకు 2020 నాటికి 23 సీట్లు వచ్చినాయి 2019 ఎన్నికల్లో. ఈసారి ఈయన 2047 డాక్యుమెంట్ తయారు చేసి మరి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు.